మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పైన అందరూ కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇందులో మహిళలే కాదు, పురుషులు కూడా అరే ఇట్లా ఉంటేనే మంచిగా ఉంటుంది, ఈ కండిషన్స్ ఉండాలి అనేది, అరే మా ప్రాంతాల్లో ఎమ్మెల్యే కూడా ఇట్లుంటే బాగుండు, తమ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం తమ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజల జేబులు గుల్ల కాకుండా ఉండడానికి ఆయన ప్రయత్నిస్తున్న ఏదైతే విధానం ఉందో అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. మరి ఇదే విషయంగా మిగతా ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో ఉంటే బాగుంటుంది. కానీ ఎవరైనా గొంతు తెరిచి ఈ విధంగా మాట్లాడగలిగే ధైర్యము దమ్ము ఉందా అని కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు. సో మండలానికో మద్యం షాపు టెండర్లు కాల్ఫర్ చేసిండ్రు ఎక్సైజ్ శాఖ. సో ఈ రకంగా అప్లై చేసుకునే వాళ్ళు చేసుకుంటున్న నేపథ్యంలో నా బాంబుల్లాంటి వార్తలు వదిలిండు. ఎస్, నా మాటే శాసనం, నా ఇలాకాలో ఇదే నడవాలి అని చెప్పి ఆయన ఒక కండిషన్ పెట్టిండు చూడు, సూపర్ ఉంది. ఆయన గతంలో కూడా ఈ మద్యం రేట్ల పైన కూడా ఆయన పోరాటం చేసిండు. ఇవాళ కొత్తగా మాట్లాడింది కాదు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కాకుండా ఆయన ఒక ముఖ్యమైన లీడరు, ఒక స్టేచర్ ఉన్న నాయకుడు. ఈ మధ్యలో తమ సొంత ప్రభుత్వంలో జరిగిన తప్పు ఒప్పులను ఎత్తి చూపుతున్న ఏకైక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే చెప్పొచ్చు. మిగతా వాళ్ళందరికీ ఒకవేళ మనసులో ఉన్నా కూడా బయటికి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈయన మాత్రం ఎక్కడా కూడా జంకు ఎదురు బెదురు ఏమీ లేదన్నట్టుగా ఉన్నాడు. అయితే ఆయన కండిషన్స్ విన్న రేవంత్ రెడ్డి కూడా షాక్ అయిందంట. అంటే నా ఇలాకాలు ఇదే జరగాలి, నా మాటే శాసనం అనే ఆయన కండిషన్స్ పెట్టిన విధానంలో 4 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే వైన్ షాప్స్ ఉండాలి. నెంబర్ 1 కండిషన్. నెంబర్ 2 ఏంటి, సిండికేట్ అయ్యి రేట్లు పెంచి ప్రజలను మహిళల జీవితాలను ఆగం చేస్తానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. 3, ఏ మండలం వాళ్ళు ఆ మండలంలోనే టెండర్లు వేసుకోవాలి, ఒక మండలం వాళ్ళు వచ్చి ఇంకొక మండలంలో టెండర్ వేసుకోవడానికి లేదు. ఇక మరీ ముఖ్యమైనది ఏంటంటే బెల్ట్ షాపులు ఉండొద్దు, బెల్ట్ షాపులకు ఎట్టి పరిస్థితుల్లో మందు అమ్మకూడదు. సో ఇందులో ముఖ్యంగా ఏంది, 4 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే ఉండాలి. ఇది ఈ ఎమ్మెల్యే పెట్టిన కండిషన్స్. మరి దీనిపైన మరి ఎక్సైజ్ శాఖ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. కానీ అంటే పర్మిట్ రూమ్స్ కూడా ఉండొద్దు మళ్ళీ వాటికి. అంటే ఓవరాల్గా సైలెంట్గా నడుపుకొని ప్రజల జేబులు కుల్ల చేయకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేయకుండా మాత్రమే ఇక్కడ జరగాలి, ఇదే నా మాట, ఇదే శాసనం అనేసి చెప్పుకొచ్చాడు. కానీ శబాష్, చాలా బాగా చెప్పారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా ఉంటే బాగుండు. కానీ కేవలం మద్యం పైన వచ్చే ఆదాయం పైనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది. ఎంత ఎక్కువ మద్యం అమ్మితే అంత మాకు బెనిఫిట్ అన్నట్టుగా ప్రభుత్వం తీరున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఇలా మాట్లాడడము ప్రభుత్వంలోని కొంతమందికి మింగుడు పడతలేదట. ఏం చేయాలి, ఏమైనా చర్య తీసుకుంటారు దీనిపైన? చర్య తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ప్రజలు తుహను ముఖం మీద ఉమ్మే అవకాశం ఉంటుంది ఆయన పైన చర్య తీసుకుంటే. ఒక మంచి కాజ్ కోసం కదా ఆయన కొట్లాడుతుంది. ఆయన నా పార్టీ ఏ పార్టీ అని మాట్లాడతలేడు, ప్రజల కోసం మాట్లాడుతున్నాడు, ప్రజల డబ్బుల కోసం మాట్లాడుతున్నాడు, ప్రజల ఆరోగ్యం కోసం మాట్లాడుతున్నాడు కదా అనేసి సో రివర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇవాళ బెల్ట్ షాపులు ఉన్నాయో లేవో, ఆ బెల్ట్ షాపుల మీద వచ్చే ఏ రకమైన ఆదాయము ఎట్లా ఉంది, ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులతో నడుస్తుంది అనే విషయం ఈరోజు తెలియకుండా లేదు కదా రాష్ట్ర ప్రభుత్వం. సో ఆయన పెట్టిన కండిషన్లలో ఏముంది, నెంబర్ 1 కండిషన్ వచ్చేసి 4 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే ఉండాలి వైన్ షాప్స్. 2వది వాటికి పర్మిట్ రూమ్స్ ఉండకూడదు. 3వది ఏ మండలం వాళ్ళు ఆ మండలంలోనే టెండర్స్ వేసుకోవాలి. మరి ముందు ఇప్పుడు వేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటన్నది కూడా మరి ఆలోచించాలి. దాన్ని వెనక్కి తీసుకుంటారా ఏంటి? ఎందుకంటే ఆయన ఆ ప్రాంత ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా అది జరగనిచ్చే అవకాశం ఉండదు. మిగతా
జిల్లాలలో లేకపోతే మిగతా కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఉన్నా కూడా ఏ కండిషన్స్ అయితే పెట్టాడో ఆ కండిషన్స్కి లోబడి ఆ కాన్స్టిట్యున్సీ ఉండాల్సిందే అనేది ఈరోజు ఆయన చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఏ మండలం వాళ్ళు ఆ మండలం వాళ్ళే వేసుకోవాలి. రెండోది, అందరు కలిసి సిండికేట్ అయ్యి కనుక రేట్లు పెంచుతామంటే ఒప్పుకునే పరిస్థితే లేదు, తాట తీస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఈ రకంగా ముఖ్యంగా బెల్ట్ షాపులు ఉండొద్దు. దొంగతనంగా బెల్ట్ షాపులకు కనుక మద్యం అమ్మితే వాళ్ళపైన తీవ్రమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరికలు జారీ చేసిండు. మామూలుగా చెప్పలే, బతిమిలాడో బామాలో చెప్పలే, హెచ్చరికలు జారీ చేసిండు ఈ విధంగానే జరగాలనేసి. సో తమ సొంత పార్టీ ఎమ్మెల్యేని ఈ రకంగా మాట్లాడడం అనేది అంటే ప్రజలు ఏమనుకుంటారు అంటే మిగతా ఎమ్మెల్యేలందరూ ఒక రకంగా బిహేవ్ చేస్తుంటే మిగతా ఎమ్మెల్యేకి ఇవన్నీ అవసరం లేదు కదా. ఎవరికంత ఎదురు తిరిగే ధైర్యము దమ్ము అయితే ఉండదు కదా. పాపం అప్పుడప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతుంటాడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు నోరు తెరిచి తమ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న వాటి గురించి కానీ తమ నిర్ణయాల గురించి కానీ చెప్పే అవకాశం లేదు. బట్ ఇది మాత్రం నా మాటే శాసనం, నా ఇలాఖల ఇట్లాగానే ఉండాలని రాజగోపాల్ రెడ్డి పెట్టిన కండిషన్స్ ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు.